నమస్కారం. నా పేరు హర్షిమనాయుడు. వెల్దుర్తి హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ అధ్యక్షుడిని. ముఖ్యంగా వెల్దుర్తి మండల ప్రజలు, వెల్దుర్తి గ్రామ ప్రజల తరపున, మహాశివభక్తుల తరపున, అందరి తరపున కోరుకునేది ఏంటంటే, ఈ మన వెల్దుర్తి మండలాన్ని, గ్రామాన్ని భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, బ్రహ్మ పేరు మీద ఉన్న పుణ్యక్షేత్రాలలో 4వది అయిన శ్రీ బ్రహ్మగుండం పేరు మీదుగా మార్చాలని అందరం కలిసి మనం ఈ విషయాన్ని సాధించడానికి గ్రామ పెద్దలు, యువకులు అందరూ కృషి చేయాలని, ముఖ్యంగా కొన్ని రోజుల కిందట కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ అభ్యర్థనను కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ముందుకు తీసుకుపోయి వెల్దుర్తి పేరును శ్రీ బ్రహ్మగుండంగా మార్చాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ముఖ్యంగా మన వెల్దుర్తి పేరు ఫస్ట్ ఎల్లమ్మ దుర్తిగా ఉండేది. అంటే ఎల్లమ్మ దుర్తి అంటే, దుర్తి అంటే వంక గడ్డన ఉన్న ఎల్లమ్మ అన్నట్ల ఎల్లమ్మ దుర్తి అని ఉండేది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పారుతున్న వంకను చూసి వెల్దుర్తి అన్నారు. అంటే మంచిగా అంటే మంచిగా వాడుతున్న, దుర్తి అంటే వంక. వెల్దుర్తి అంటే ఒక బ్రిటిష్ వాడు ఎల్లమ్మ దుర్తిని వెల్దుర్తిగా మార్చాడు. అంతకంటే పురాతన కాలంలో, అంటే ఒక మహారాజులు పరిపాలిస్తున్న కాలంలో వెల్దుర్తి గ్రామం అనేది శ్రీ బ్రహ్మగుండం పేరు మీదే ఉంది. అప్పుడు ఉండింది. అది చరిత్ర మనం చెప్తున్నటువంటి ఒక నిప్పు లాంటి నిజం. కాబట్టి ఈ వెల్దుర్తి అనే పేరు ఒక బ్రిటిషర్ పెట్టిపోయిన పేరుని మనం ఉపయోగించుకోకుండా అప్పట్లోన పురాతన కాలంలో ఉన్న శ్రీ బ్రహ్మగుండంగా కానీ మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. ఈరోజు కాశీ లాంటి నగరాలు, అమరావతి, మధుర మీనాక్షి, ఇటువంటి నగరాలన్నీ, అరుణాచలం, ముఖ్యంగా ఎంతోమంది ఈరోజు భక్తులు పోతున్న అరుణాచలం, అటువంటివన్నిటి కూడా స్వామి పేరు మీద పెట్టుకున్నందుకు వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ముఖ్యంగా కొన్ని కోట్ల మంది అక్కడికి భక్తులు చేరుకొని ఆ యొక్క నగరాలు ఎంతో అభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉపాధి ఇటువంటివి దొరుకుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది మిత్రులు అంటున్నారు వెల్దుర్తి పేరు ఎందుకు తీసేయాలని. ఎందుకు తీసేయాలంటే, బ్రహ్మగుండం అనేది ఒక మహాపుణ్యక్షేత్రము. ఆ పుణ్యక్షేత్రం పేరును కూడా మనము ప్రజల్లోకి, మొత్తం దేశంలోకి మళ్ళీ తీసుకుపోయినట్లు ఉంటుంది. మన యొక్క తరము మళ్ళీ ఒకసారి బ్రహ్మగుండము అభివృద్ధికి కృషి చేసినట్లు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఒక ఆవశ్యకత ఉంటుంది. 4 ఎక్స్ప్రెస్ బస్సులు, ఒక 4 ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఇక్కడ నిలుపుకోవడానికి, వసతి ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. వెల్దుర్తి కూడా బ్రహ్మగుండం వరకు అభివృద్ధి చెందడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది. అక్కడ బ్రహ్మగుండంలో కూడా కళ్యాణ మండపాలు ఇట్లాంటివి టీటీడీ వాళ్ళు కూడా అభివృద్ధి చేయడానికి ఉంటుంది. కాబట్టి ఊకే ఉండే బదులు, వెల్దుర్తి పేరు మీద ఊరికే అభివృద్ధిలో వెనుకబడి ఉండే బదులు శ్రీ బ్రహ్మగుండంగా మార్చుకొని మనము ముందుకు తీసుకపోతే కనీసం ఆ పేరును తలుచుకున్నా కూడా ఈరోజు జరుగుతున్న ఎన్నో రుగ్మతలకు కూడా అది ఒక మహామంత్రంగా కూడా పనిచేస్తుంది. శ్రీ బ్రహ్మగుండము ఒక మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడ ఎన్నో మహిమలు జరిగాయి, ఎంతోమందికి ఎన్నో జరిగాయి. మన తల్లిదండ్రులు కూడా అప్పుడు ప్రార్థనలు చేసుకొని మనము మంచిగా జీవించాలా, మంచిగా పుట్టాలని వాళ్ళు కూడా ఆ మహాదేవుని కృప వల్లనే వచ్చింది. ఈరోజు వెల్దుర్తి గ్రామము మొత్తము ఆ మహాశివుని యొక్క స్థలాలనే మనం అందరం కూడా ఇల్లు కట్టుకొని వ్యాపారాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి, చరిత్ర ఉంది. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా, ఇది ఏ రాజకీయాల గురించో, ఏ మతానికి సంబంధించినదే కాదు, శ్రీ బ్రహ్మగుండంగా మన వెల్దుర్తి మండలాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అధికారులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసి అందరూ కూడా ఈ బ్రహ్మగుండ క్షేత్రానికి ఆ పేరే వచ్చేటట్ల వెల్దుర్తి మండలానికి చేసుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి క్షేత్రంలో జీవించిన ఒక అనుభూతిని, ఒక అద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితాన్ని ఇవ్వాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.